2 ఏళ్ళ తర్వాత వచ్చావు, ఎలా చిక్కిపోయి వచ్చాడు. వెళ్ళరా బయటికి. నా పరువు తీసావు కదరా. ఈ లక్ష్మీనారాయణని రోడ్డు మీద పడేశావు. నీ మూలంగా రోడ్డు మీద తలదించుకొని నడుస్తున్నానరా. ఏ రోజైతే నువ్వు జైలుకెళ్ళావో ఆ రోజే నీకు నీళ్లు వదిలేశాను. నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. ఏమండి అలా అనకండి. ఏయ్, నీ కొడుకు చచ్చిపోయాడు. అవ్వో. వీడు నీ కొడుకు కాదు. అయ్యో. ఏయ్, ఎవడ్రా నువ్వు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? పోరా పో. నేను పోతున్నా. ఒరేయ్ వద్దురా, నువ్వు వెళ్ళకురా. ఆయన పొమ్మంటుంటే నువ్వు బతిమాలతా వెంటమ్మా. నీకంత బాధగా ఉంటే నాతో రా, పోదాం. వద్దురా, నువ్వు వెళ్ళకురా. మీ నాన్న వదిలేసి నేను రాలేనురా. నువ్వు వెళ్ళకురా. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎలాగోలా బతకగలను. నువ్వెలాగైనా బతుకుతావురా, మరి వాడెలా బతుకుతాడు? వాడెవడు? ఎవరా? ఎవరో తెలియదురా. వద్దండి. నాన్నా, ఎవరా? ఎవరా? చెప్పి కొట్టండి నాన్నా. నాన్నా మిమ్మల్ని చెప్పి కొట్టండి, చెప్పి కొట్టండి నాన్నా. అప్పుడే మర్చిపోయావా? రాక్షసుడా, ఆ కానిస్టేబుల్ కొట్టరాని చోటు కొట్టావు. 2 కాళ్ళు చచ్చుపడిపోయి మంచాన పడ్డాడు. నానా కష్టాలు పడుతోంది ఆ కుటుంబం. సర్వనాశనం చేశావు కదరా. నీ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా? పచ్చని కుటుంబాన్ని రోడ్డును పడేశావు కదరా ఎదవా. నీ మొహం నాకు చూపించొద్దు, పోరా. అవుట్. ఒరేయ్ వెళ్ళకురా. ఏమండి వాడు వెళ్ళిపోతాడండి. వద్దురా నాన్న. రే వద్దురా నాన్న. వెళ్ళకురా నాన్న, వెళ్ళకురా బాబు. ఒరేయ్ ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏమండి ఇంట్లోంచి పొమ్మన్నందుకు నాన్న మీద కోపం వచ్చింది, కానీ నా వల్ల ఆ కానిస్టేబుల్ కుటుంబం రోడ్న పడినందుకు బాధగా ఉంది. ఎవరండి? నాకు మీరెవరో తెలీదు, కానీ మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు. సారీ. సారీ అడా, సారీ. కాళ్ళు లేవడం లేదురా. లేచుంటే గుడ్డలు మెత్తలు ఉండేవాడిని. కోపంలో ఏం చేశానో కూడా నాకు తెలీదు. నువ్వేం చేసావో తెలుసా? మా అందరి జీవితాలు నాశనం చేసేసావు. ఈ రోజు నుంచి మీరెవ్వరూ ఏడవాల్సిన అవసరం లేదు. ఏడవలసిన అవసరం లేదా? నవ్వుకోవాలా? ఏముందయ్యా నవ్వుకోవడానికి? ఈ రోజు నుంచి మీరే నా ఫ్యామిలీ. మిమ్మల్ని నేను పోషిస్తా, మీతోనే ఉంటా. ఇదిగోండి జైల్లో నేను సంపాదించిన డబ్బు. ఎరా మాకు డబ్బులు ఇస్తావా? ఎన్ని మడలు చేసి ఇవి సంపాదించావురా? మేం గతి లేనోళ్ళం అనుకున్నావా? మనకెందుకు ఈ పాపిష్టి సొమ్ము? పట్టుకుని లేరా 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 మంటుంటే డబ్బులు చూపిస్తే పడిపోతాననుకుంటున్నావురా? బయటకెళ్ళరా. డబ్బులు ఇస్తాడంట, డబ్బులు. కిటికీ తెరిచినా మూసినా నేనే కనబడతా. ఇక్కడే ఉంటా. ఆడితో మాట్లాడి తలపేసండి ముందు. అన్నా వీడెవడో ఇక్కడ సెటిల్ అయిపోతాడంట. హలో రితిక్ రోషన్, కమ్ హియర్, టేక్ యువర్ సీట్. ఇక్కడ ఉండడానికి వచ్చావా? అవును. అయితే నువ్వు మాకు రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే. 1 month అడ్వాన్స్. రోజుకెంత? డైలీ 30 rupees. గివ్ ఇట్ హిమ్. ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు? బెగ్గింగ్, లండన్ రిటర్న్. లండన్ లో ఆస్తులు పోయాయా? ఆర్ యు మ్యాడ్ వాట్? అక్కడ కూడా సేమ్ బెగ్గింగే. మరి ఇక్కడ? ఈ నేల మీద ఉన్న ప్రేమతో వచ్చాను. ఇదిగో ఈ యదవల్ని మాట్లాడడానికి వచ్చాను. ఐ హేట్ ఇండియన్ బెగ్గర్స్. దే డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. అరే మీరు సిగిల్ ధర ఎలా ఆడుకుంటారో చూపించండి. నాస్టీ ఫెలోస్. మరి నువ్వెలా ఆడుకుంటావు? I like this question. Bob Marley. No, no woman cry. No, no woman cry. అని స్టైల్గా ఇలా క్యాప్ తీసి వాళ్ళ ముందు పెడతాను. ఏ కామన్ సెన్స్ ఉన్నా ఏదైనా సరే మినిమం 10 rupees వేస్తాడు. చూసావా? నువ్వు కూడా వేసావు. థ్యాంక్స్. అమ్మా వాడు అక్కడే ఉన్నాడు. ముష్టోడు వాడు కలిసి మాట్లాడుకుంటున్నారు. రేయ్ ఎందుకు కిటికీ ఓపెన్ చేసావు? క్లోజ్ చేయమంటే
అన్నా టీ. ఏం ఆలోచిస్తున్నావు గురు? ఆ నలుగురిని ఎలా పోషించాలా అని. 4 కాదు 5. అయితేంటి? నువ్వు వాడి కాలు విరిచేయడం కాదు గాని ఫ్యామిలీ బర్డెన్ అంతా ఎవరి మీద పడిందో తెలుసా? కానిస్టేబుల్ చెల్లి మీద. నాలాగే అమ్మాయి ఏ లండన్ అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకుంది. ఇలా జరిగేసరికి ఆ క్లబ్లో ఈ క్లబ్లో పాటలు పాడి ఫ్యామిలీని పోషిస్తుంది. వి బోత్ ఆర్ సింగర్స్. ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? సాయంత్రం ఫ్యూషన్ కేఫ్కి వెళ్తే అక్కడ దొరికేస్తుంది. ఆ అమ్మాయి పేరేంటి? అంజలి. అంజల? హ్మ్. ఏ పేరు చెప్తే తేళ్లు జెర్రులు పాకుతాయో ఆ పేరే చెప్పావు గురు. ఓ. అంజలి. అంజలి, ఎస్. See you. హలో. తీసుకో తీసుకో. टोटो जल्दी चलो 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 హలో टोटो आओ. फास्ट. चलो वो टोटो फॉलो करो. चल. भैया फास्ट. आगे जाके बागी में रोको. ठीक है मैम. వదినా వదినా ఏమైందే? వాడెవడో ఫాలో అవుతున్నాడు. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. వీడా? మీ అన్నయ్య కాలు విరగడానికి కారణం వీడే. రా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా బంగారం. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎరా మమ్మల్ని బతకనివ్వవా? చిన్నపిల్లని డబ్బు చూపించి భయపెడతావురా? ఏది చూపించు. ఏయ్, ఈ ముష్టి కట్టతో మా కష్టాలు తీరిపోతాయి అనుకున్నావా? లక్షలు లక్షలు ఖర్చు పెట్టాంరా. హాస్పిటల్ కోసం, డాక్టర్ల కోసం, నర్సుల కోసం. నీకు దయ జాలి ఉంటే మనిషివైతే సూట్ కేసులు పట్టుకురారా. ఇలాంటి చిన్న చిన్న కట్టలతో భయపెడతావా? ఏయ్ ముసల్దానా, ఏయ్, నువ్వు ముందొకరిని లవ్ చేసి ఆడికి హ్యాండ్ ఇచ్చి తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా? అది నీకెలా తెలుసు? నాకో ఎక్స్ ఉంది. అది ముసల్దైతే నీ ఇలాగే ఉంటది. దానికి నాకు పోలికేంట్రా? ఇంకో కట్టు ఉంది, కావాలా? ఆ ఇంట్లో ముసలిది పిల్లోడు చాలా డేంజర్. మిగతా 3 ఉన్నారే చాలా మంచోళ్ళు. నువ్వు 5గురిని పోషించాలంటే చాలా పెద్ద జాబ్ చేయాలి. పోనీ మా బ్యాచ్లో ఏమైనా? ఏ, ఆపండి. వద్దులే, జాబే చేస్తా. ఏది ఉంటే అది అమ్మేసి కట్టేయాలి. నా దగ్గర ఇంతే ఉంది. ఇది అమ్మమంటారా, చచ్చిపోమంటారా? సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దండి. సార్ మీరే చూస్తున్నారు కదా, నేను అంజలి చాలా కష్టపడుతున్నాం. కొంచెం టైం ఇస్తే. టైం లేదమ్మా. మనం బతికేదే 4 రోజులు. అందులో టైం తీసుకుంటే నా టైం అయిపోతుంది. అలా అనకు బాబు, నువ్వు నా పెద్ద కొడుకులు అంటోడి. నేను కాదు, అయ్యో, నేను మీ పెద్ద కొడుకుని కాదు. నువ్వు మా అమ్మవి కాదు. మా అమ్మ నాలాగా ఎర్రగా పొడుగ్గా ఉంటుంది. నువ్వు పొట్టిగా ఉన్నావు. తమ్ముడిని చూడు, తమ్ముడు ఎలా అయిపోయాడు. వాడు నా తమ్ముడు కాదు. గడ్డం పెంచిన 10 వాడు నా తమ్ముడేనా? అలా కాదు బిడ్డ. మన రంగారావుకి చెప్తే కేరళ నుంచి కేజీ ఆయిల్ తెచ్చాడు. రోజు రాస్తున్నాను. 4 రోజులు రాస్తే కాళ్ళు వచ్చేస్తే మీ అప్పు తీరిపోద్ది. అమ్మా, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఇలాగే ఏడ్చారు. డబ్బులు ఇవ్వమన్నప్పుడు ఇలాగే ఏడుస్తున్నారు. వెరైటీ మమ్మీ. నా కన్నీళ్లు చూస్తుంటే నీ మనసు కరగట్లేదా? కరగటం లేదు, ఇంకా రాయిలాగా గట్టిగా అయిపోయింది. అరే, ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోతే నాకెన్ని కన్నీళ్ళు వస్తాయి? అప్పు తీసుకున్నవాడు అప్పు కట్టకపోయినా పర్వాలేదు, కాలు ఎత్తకపోతేనే కాలుద్ది. సరే సరే, మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మేము కాలెత్తేస్తాం. కాలెత్తే టైం అయిపోయిందమ్మా. ఇక మీద కాలెత్తినా కాలెత్తకపోయినా వేస్ట్ అమ్మా. ఇదిగో కానిస్టేబుల్ గారు, ఈ నెలాఖరులోపు దస్తావేజులు నా చేతిలో పెడితే ఈ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతా. వాళ్ళ అప్పు గురించి నాకు తెలిసిందే. అప్పిచ్చిన మార్వాడిని కలిసా. అడుగుతుంటే తలగరేస్తున్నావు. ఆ అప్పు నేను కడతాను, ఇంకా వాళ్ళని అడగొద్దు. నువ్వెందుకు కడతావు? ఎందుకంటే ఆడి కాళ్ళు ఇరిచేసింది నేనే. సరే ఇవ్వు. మీరు ఓ పని చేయండి, నాకు జాబ్ ఇస్తే చేసుకుంటూ అప్పు తీర్చేస్తా. రేయ్, నువ్వు వాడి కాళ్ళు ఎరగొట్టావని చెప్పావు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా. అదే ఇంకొకడైతే మెడ పట్టుకొని బయటికి ఇచ్చేవాడిని. ఏమరా, నేను విఐపీని అనుకున్నావా? ఎరా, డబ్బుల కోసం మా ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, లేకపోతే అసలు ఇవ్వను. డబ్బులు తీసుకున్నావా లేదా? తీసుకున్నా.
తిరిగి కట్టాలా లేదా? కట్టను, నా ఇష్టం. కట్టకపోతే కాళ్ళు విరిచేస్తాను నా కొడకా. ఏంద్ర నువ్వు? కొడతావో లేదా? రేయ్, వాడి కాళ్ళని కొట్ట మాకు. మళ్ళీ నేను వాడి ఇంటి చుట్టూ తిరిగి సావాలా? వదిలేయ్, వదిలే నాన్న, వదిలేరా. కట్టేస్తారా? వదరా. డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు. అలాగే. రేయ్, ఇలాంటి మొండి బాకీలు నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయిరా. ఇదే స్టైల్లో నువ్వు వసూలు చేస్తానంటే 10% ఇస్తా. ఈ రోజు నుంచి నువ్వే నా రికవరీ బ్యాచ్ మరి. ఇది ఆ లిస్ట్ నాకు ఇవ్వండి. రే, ఆ మొండి లిస్ట్ పట్టురారా. ఇదిగో నాన్న, ఇదొక్కటే కాదు, నాకు ఇంకో పని కావాలి. నా దగ్గర 100 ఆటోలు ఉన్నాయి. ఒక ఆటో ఇస్తా, తోలుకోపో. తోల్తా. ఇంకో పని కూడా కావాలి. 5గురిని పెంచాలి అక్కడ. ఏరా, రాత్రికే నువ్వు అనిల్ అంబానీ అయిపోదాం అనుకున్నావురా నువ్వు? ముందు ఈ పని చూడరా. ఏంటి, అప్లోడ్కి ఫోన్ చేస్తున్నావా? వాడు ఫోన్ ఎత్తడు. ఇన్ కేసు ఫోన్ ఎత్తాడు అనుకో, ఎక్కడున్నాడు అడ్రస్ కూడా చెప్పడు వాడు. సార్, మీకు పార్సల్ వచ్చింది. పార్సిలా? ఎక్కడి నుంచి? హాంకాంగ్ నుంచి. అయితే తెచ్చాయి. ఎక్కడున్నారు? వస్తున్నాను సార్. ఎవడరా వీడు? పార్సిల్ ఏది? ఏది? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, తిరిగి కట్టు. నన్నే డబ్బు అడుగుతావు? తెస్తా, తెస్తా. ఇదిగో. సార్, మీకు పార్సల్ వచ్చింది. కట్టు. సాయంకాలం కల్లా తెచ్చిస్తా. తీరా. సార్, మీకు పార్సల్ వచ్చింది. ఎవరిని అడుగుతున్నావు పైసలు? అంజలి, కాళీఘాట్ అంజలి. రేయ్ అంజలి, ఈ అంజలి పేరు మగాళ్ళని కొట్టిన దానికంటే ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. మనసుకు తృప్తిగా ఉంది. ఇలా అంటున్నానని నా గురించి బ్యాడ్గా అనుకోకండి. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ని.